ఆ మందులు మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఏ మందులు కావాలంటే అది ఏ మెడ్ప్లస్ కానివ్వండి, ఏ కంపెనీ కానివ్వండి, మందులు ఇచ్చేస్తున్నారు. ఇచ్చేయటం వల్ల పేషెంట్స్కి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే మేము ఇచ్చే యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఒక డోస్ ఆఫ్ కొన్ని వైరల్ డ్రగ్స్కి అసలు యాంటీబయాటిక్స్ అవసరం లేదు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీబయాటిక్ ఇస్తాం. జలుబు వైరస్ మీరు ఎన్ని యాంటీబయాటిక్స్ వైరల్ ఇన్ఫెక్షన్కి యాంటీబ్యాక్టీరియల్ ఇవ్వడం అనేది, కాబట్టి ఏమవుతుంది, అన్నెసెసరీగా మీరు అందరూ యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారు. యాంటీబయాటిక్స్ అన్నెసెసరీగా వేసుకోవటం వల్ల మీకు నెక్స్ట్ ఆ డ్రగ్ పనిచేయదు కొన్నాళ్ళకి. అట్లా మేము హయ్యర్ యాంటీబయాటిక్స్కి వెళ్ళిపోయి ఈరోజు మేము సఫర్ అవుతుంది హాస్పిటల్స్ ఏంటంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలు తయారు చేస్తున్నాం మనం. అంటే మందులు ఆ విధమైనటువంటి సమస్య వస్తుందని మందులు రోగం క్యూర్ చేయకపోగా కొత్త రోగాలను సృష్టిస్తున్నాం. మేము ఏం చేస్తున్నాం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి చాలాసార్లు గవర్నమెంట్కి కానివ్వండి, డ్రగ్ కంట్రోల్ కానివ్వండి, ఇట్లాగా మీరు డ్రగ్స్ ఇవ్వమాకండి పేషెంట్స్కి, మెడికల్ షాపుల మీద నిఘా పెట్టండి, వాళ్ళని ఆపండి అట్లా డ్రగ్స్ ఇవ్వటం. ఇవే కదండి, ఇంకా మీకు అబార్షన్ డ్రగ్స్ ఇస్తూ ఉంటారు. టకటక మన మిఫిప్రిస్టోన్లు ఈ అబార్షన్ అవ్వడానికి డ్రగ్స్, దానివల్ల కూడా కొంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయే అధికమైనటువంటి స్రావం, ఎందుకంటే డాక్టర్ సూపర్విజన్ లేదు కదా, అధికమైనటువంటి స్రావం జరిగి రక్తస్రావం జరిగి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే మనం వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని కూడా, అంటే కొన్ని డ్రగ్స్ అంటే మనం ఎప్పుడైతే మీరు మెడికల్ సూపర్విజన్ లేకుండా ఇవి మందులండి, మెడిసిన్స్, మందులాగే తీసుకోవాలి. అవసరాన్ని బట్టి మన అవసరం ఉంటేనే ఆ మందు వేసుకోవాలి. ఇదివరకు మీరు చూస్తే బీహార్ కొన్ని ప్లేసెస్ నుంచి మనకి కొడిన్ డ్రగ్స్ వచ్చేసాయి. కొడిన్ కాఫ్ సిరప్లు గుట్టలుగా పోలీసులు పట్టుకున్నారు, దగ్గు మందులన్నీ. దీన్ని హెచ్ డ్రగ్స్ కింద తీసుకుంటాం. హెచ్ డ్రగ్స్ ఏంటి, షెడ్యూల్ హెచ్ డ్రగ్స్, కోడిన్, ఆల్ప్రోజోలం, ఇవన్నీ కూడా షెడ్యూల్ హెచ్ డ్రగ్స్. ఇవన్నీ కూడా హెచ్ఆర్ఎక్స్ కింద ఇవ్వాలి ప్రిస్క్రిప్షన్ అది. సో ఈ డ్రగ్స్ తీసేసుకొని ఆ దగ్గు మందు తాగటం వల్ల ఆ తన్మయత్వం, ఆ మత్తు, అది ఆనందించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీనికి మళ్ళీ ఇంకొక మోసం ఉంది, దీన్ని మళ్ళీ సప్లై చేసే వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ యాప్స్ ఇవన్నీ కూడా, మళ్ళీ ఆన్లైన్ యాప్స్ లో మనం మెడ్ప్లస్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఒక వ్యవహారం సార్. అంటే మెడ్ప్లస్ లాంటి వ్యవహారం ఒకటైతే ఆన్లైన్ లో మీరు ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేస్తే వాడు ఇంటికి తీసుకొచ్చి మందులు చేస్తాడు మందులు. సో ఇదొక పెద్ద తతంగం అనమాట. ఇందాక మన చెప్పినట్లుగా, మన మాస్టర్ చెప్పినట్టుగా ఏంటంటే డ్రగ్ను కూడా ఒరిజినల్ డ్రగ్ కాస్ట్ 50 రూపాయలు మీకు వాస్తవంగా. మీకు ఎక్కడ కొన్నా కూడా అది ఒరిజినల్ కంపెనీ స్టాండర్డ్ డ్రగ్స్ 50 రూపాయలు అయితే దాన్ని మీరు 500 రూపాయలు మార్కెట్లో పెట్టి దాన్ని మీరు డిక్రీజ్ చేస్తున్నారు ప్రైస్. మాకు కూడా మెడికల్ షాప్, మాకు హాస్పిటల్స్ మెడికల్ షాప్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యలు అడుగుతుంటారు వాళ్ళు, సార్ బయట అది చాలా తక్కువగా అమ్ముతున్నాడు అంటాడు. కానీ 500 రూపాయలు దాన్ని ఒక ఎంతో తగ్గించి 200కి అమ్ముతున్నాడు. కానీ ఒరిజినల్ కాస్ట్, డ్రగ్ కాస్ట్ ఎంత, 50 రూపీసే. మా దగ్గర యాక్చువల్ ఒరిజినల్ డ్రగ్ కాస్ట్ 50 రూపీసే. కానీ పేషెంట్ అక్కడ 200 కట్టి 500 నుంచి 200 కొనుక్కున్నటువంటి ఒక తర్వాత ఈ డ్రగ్లో ఎంత క్వాలిటీ స్టాండర్డ్ డ్రగ్ ఉంది. చాక్ పీస్ పౌడర్ పెట్టారా, మందు పెట్టారా? ఎందుకంటే మీరు ఒక అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ 5 days తీసుకున్నారనుకోండి, ఒక 500 రూపాయలు పెట్టి యాంటీబయాటిక్ కొనుక్కొని వాడారు, దాంట్లో 100% డ్రగ్ ఉంది, ఇమీడియట్గా 5 రోజుల్లో మీకు రిలీఫ్ వస్తుంది. ఇదే డ్రగ్ని ఏ చాక్ పీస్ పౌడర్ లేదా ఏదో పౌడర్ కలిపి ఒక 20% మందు కలిపి మీకు వేసారనుకోండి, ఆ డ్రగ్ని మీకు ఒక 5 రోజుల్లో తగ్గదు, 10 ట్యాబ్లెట్లు అయిపోతాయి. తగ్గలేదు, మళ్ళీ ఇంకొక 5 రోజులు వాడుకోండి అని డాక్టర్ గారు మళ్ళీ చెప్తారు. ఇంకొక 5 days ఎక్స్ట్రా వాడతాం. అంటే మీరు 500 ఒకసారి కొన్నారు, మళ్ళీ ఇంకో 500 ఇంకోసారి కొన్నారు. అంటే 500లో పోయే మీ 10 రూపాయల ఒక షీట్ ట్యాబ్లెట్ కాస్ట్ 1000 రూపాయలు అవుతుంది వాస్తవంగా. అంటే ఇవన్నీ కూడా జిమ్మిక్స్, ఇవన్నీ కూడా వ్యాపారంగా మార్చి ఈ మందుల్ని వ్యాపారంగా, రకరకాల వ్యాపారాల్లో ఇది ఒక పెద్ద దోచుకునేటువంటి వ్యాపారంగా తయారైంది. సో మేము అనేక సార్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి కానివ్వండి, లేదు మా యాంటీక్వాకరీ కానివ్వండి, మెడికల్ కౌన్సిల్ తరఫు నుంచి కానివ్వండి, గవర్నమెంట్కి కానివ్వండి, లేదు డ్రగ్స్ కంట్రోలర్స్కి కానివ్వండి, చాలాసార్లు మా లేఖల్ని అందజేసాం. దీని మీద సివియర్గా యాక్షన్ తీసుకోండి, దీనివల్ల మాకు మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ వస్తుంది, పేషెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా సఫర్ అవుతున్నారు పేషెంట్స్, మాకు డ్రగ్స్ పనిచేయట్లేదు, మేము ఇంకా కొత్త ఇన్నోవేట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మల్టీ MDR డ్రగ్స్ రెసిస్టెన్స్ రాకుండా ఉండాలంటే ఇలాగా మెడికల్ షాపుల్లో మందులు విచ్చలవిడిగా అమ్మకుండా చూడండి అని చాలాసార్లు. ఇప్పుడు మీకు డైక్లోఫినాక్ ట్యాబ్లెట్ ధర్మం నొప్పులు అంటే తీసుకుని వేసుకుంటారు, కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి పేషెంట్స్కి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి తెలియదు, కానీ లాంగ్ టర్మ్ యూసేజ్ చేయగానే కిడ్నీలు పాడైపోతూ ఉంటాయి. సో ఇలాగ అనేక సమస్యలు మేము గమనిస్తూ ఉన్నాం. వీటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఇప్పటిదాకా ఒక 600-700 కేసులు కూడా పెట్టాము మేము. 600-700 కేసెస్ మెడికల్ కౌన్సిల్ తరఫు నుంచి 600 నుంచి 700 దాకా ఈ RMPలు ఏదైతే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కాకుండా ప్రిస్క్రిప్షన్స్ చేసే వాళ్ళందరిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మేము రెడ్ హ్యాండ్గా పట్టుకొని
యాంటీబయాటిక్స్ హై గుట్టలుగా వాళ్ళ మెడికల్ షాపుల్లో డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ని Right. గుట్టలుగా యాంటీబయాటిక్స్ కానివ్వండి, గుట్టలుగా హయ్యర్ యాంటీబయాటిక్స్ కానివ్వండి, ఇతర డ్రగ్స్ కానివ్వండి, ఏం దొరికినా కూడా వాళ్ళని వెళ్ళి చెక్ చేసి తనిఖీ చేసి మెడికల్ కౌన్సిల్ ఇప్పటిదాకా 625 కేసులు నమోదు చేసిందని తెలంగాణ